నిర్మలాంబ మహాలక్ష్మాంబ సమేత సమేత నిర్మలానంద గంగరాజాచార్య సద్గురు మహారాజుకు జై. ఈరోజు ఈ చిన్నబొడ్డు వెంకటాయపాల గ్రామం ఇచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నా ద్వాదశ వందనములు తెలుపుతూ, ఈ గ్రామానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం చూడలేదు, కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా నిలిచి మహానుభావులు ఎంతో సేవా ఫలాన్ని పొందుకుని మనకు అందజేసినటువంటి వారు సమరస నిర్మలానంద గంగరాజాచార్యులు వారు, నిర్మలానంద బొడ్డు నాయక్ గారు, శిష్యులే. ఒక గురువు శిష్యులైనప్పటికైనా వీళ్ళ భావన ఎట్టి విధంగా ఉందో ఈ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమాలే నిర్దేశనం. ఎందుకంటే వాళ్ళు సేవాపూరులై ప్రయాణం చేశారు. సేవాపూరులై ప్రయాణం చేసి అన్నిటిలోని కూడా ఆరితీరు ఉన్నటువంటి వారు. ఆరితీరు ఉన్నప్పటికైనా అసలు గురు సిద్ధాంతాన్ని తెలుసుకోవాలన్న సంకల్పం వాళ్ళు ఉండి మహానుభావులు ఒక భజన కార్యక్రమంలో నిర్ణయం చేస్తే, పలుకక రాకను తలపు ఇది మరిందాకి దగులకు ఎప్పుడం మృలుగుచ్చు చందులేకను కలిగున్నది బట్ట బయలు గదరామయ్యన్న ఇదిగో చూడు కదిలోదయన్న. కథలటువంటి తోటి ఉందా? ఆ కథలటువంటి దానికోసం మేము ఎంతో ప్రయత్నం చేసి దీన్ని తెలుసుకోవాలన్న ఆతృతతో మేమున్నాం. ఆ కథలటువంటిది ఏంటో చెప్పు అని అంటే, కథలటువంటి దాన్ని చెప్పాలని అంటే మీరు చూస్తే ఆరు తీరు భావజ్ఞులై ఉన్నారు. దీన్ని చెప్పగల సమర్థత మీ అగ్నికుల క్షత్రియులు మల్లార తాతయ్య గారు దగ్గర నేను ఈ యొక్క ఖండార్థం తెలుసుకున్నాను, కానీ దీని భావన నాకు తెలియదు మహాప్రభువాలు అని చెప్పేసి ఆయన శరణ వేడుకున్నాడు. వాళ్ళ ఆకృతి ఎలాగో తెలుసా? అప్పటికి టైం 11 అయింది. ఎప్పుడు 3 అవుతుందా ఆయన దగ్గరికి వెళ్ళి శరణాలు వేడుకుంది ఈ యొక్క సంగతి తెలుసుకుందామా అనే ఆతృతతో సంకల్పపరులై ఉండి ఎప్పుడైతే టైం అయ్యేసరికి వెళ్ళి ఆయన తెలుసుకున్నదే కాగా, ఎవరైనా ఒక గురువుకి ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టపడి కార్యక్రమం చేస్తే గాని ఇది నిర్దాసన అవ్వదు. అటువంటిది గురువుకి 4 సుశ్రోతలు లోలత గావించి లోకాలకు అతీతమైంది ఒకటి ఉంది. ఆ లోకాలకు అతీతమైన దాన్ని గురుముత్తకు విచారణ చేసి తెలుసుకుని శిష్యులందరినీ తరింపజేసినటువంటి ఒక మహనీయులుగా నిలిచి వీళ్ళు ముగ్గురు కూడా 3 ఆశ్రమాలు కట్టి, ఈ ఆశ్రమాలు 3 ఆశ్రమాలు కూడా కట్టి దూర ప్రాంతాల నుంచి ఎంతో పెద్దలను తీసుకొచ్చి గురువుకి వన్ని తెచ్చినటువంటి ప్రయాణం చేసినట్టు మహనీయులు. జై బలో సద్గురు మహారాజుకి. ఈ మహనీయులు మనం ఎంత కొలిసినా తక్కువే. ఈ యొక్క శివరామ దీక్షిత సాంప్రదాయాన్ని మహనీయుడు 4 సుశ్రోతలు చేసి లోలత గావించి లోకాలకు అతీతమైంది ఒకటి ఉండాలని చెప్పేసి గురుముట్టాలు విచారణ చేసుకుని అనుష్ఠాన విధానంలో క్రమబద్ధంగా నిర్ణయార్థాన్ని పొందుకుని భక్తులకు అందజేసినటువంటి భావన ఏర్పడి ఉంది. ఈ ఏర్పడి ఎట్టి విధంగా వాళ్ళు ప్రయాణం చేశారో మనం చెప్పడానికి కూడా తరలేనటువంటి భాగ్యాన్ని పొందుకున్నట్టు మహనీయులుగా ఉన్నారు వాళ్ళు. దాంట్లో భాగవతులు కృష్ణ గారు అన్నారు, తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు తాడే నరసం నేనని కదా నేనెవ్వరు లేనరికో ఉంటే లేనేలేనని అంటిని అంటే లేనే లేవు సుమి లేనని నీవు లేకపోయిన ఎనుక దానుండు కదా అంటే దాన్ని ఎట్టేరు కదా నీవు అన్నాడు. తానే నడకైన నిండి నిమిడి కుటుంబం అన్నటువంటిది ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే నీవెవరో తెలుసుకుని లేని స్థితిని నువ్వు పొందుకోవాలా. నువ్వు లేని స్థితిని నువ్వు పొందుకోవాలనంటే అధ్యక్షుల వారి మహానుభావుడు ఇది మన ఈ యొక్క గ్రామంలో ఇచ్చేసినటువంటి మహా విష్ణుమూర్తి అవతారంగా మనం భావించుకుంటే మన బొడ్డు భైరవస్వామి నాయన గారు మరి ఆయన ఎంత సేవాఫలం చేశారో వాళ్ళని ఎప్పుడు బోధ చెప్పడం మనం చూడలేదు.
కానీ వాళ్ళ పుత్రులై జన్మించి ఈ కార్యక్రమాలు జయప్రదం చేసి ముందుకు కొనసాగించేటటువంటి మహానుభావులు ముందే చెప్పారు. ఆయన గురువు దర్శించుకోవాలి అని అంటే నువ్వు లేని స్థితి ఏర్పరచుకోవాలి. లేని స్థితి ఏర్పరచుకోవాలంటే గురువు అనగా ఎవరో తెలుసుకోవాలి. గురువు అనగా ఎవరు? నామరూప క్రియలు లేనటువంటి వారు. ఆ నామరూప క్రియలు లేనటువంటి వాడిని ఆ రూపంలో చూసుకుంటే ఇప్పుడు బోధంతా చెప్పారు మహానుభావుడు. ఆ ఎవరు చెప్పారు? నా గురువు గారు చెప్పారు అన్న సంకల్పం చేస్తే ఈ బోధంతా మనం చెప్పారు. మనమందరూ కూడా నా గురువు చెప్పాడు అన్న సంకల్పాన్ని, నీ గురువుని ఎక్కడైతే నివాసంలో ఉంచుకోవాలో ఆ నివాస మార్గాన్ని మనం తడుముకుంటూ వెళ్ళి మన మనసును అక్కడ పెట్టి ఈ పెద్దలు చెప్పిన వాక్యాలని మనం విననేర్చితే ఎప్పుడైతే దాంట్లో మనం ప్రయాణం చేస్తామో అప్పుడే మనం లేనివాని అయ్యారన్న సంకల్పం మనలో ఖచ్చితంగా దొరకై ఉంటుంది. దీనిలో మంత్రాల్లో ఉన్నటువంటి భావన ఇవన్నీ మనకేం పనికిరావు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అనుభవపూర్వకంగా చెప్తే మాటయే మంత్రంబాయేగా, మాట అయిన మంత్రమే మాట లేదని తెలిపేగా, మాట మంత్రమే అనేది మాట లేని పోమునందున మాట మంత్రం లేని మర్మము. అటువంటి మంత్రపుష్పంగా తయారు చేసి గురువుకు అర్పణ చేసి సంకల్పపరుడయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సిద్ధాంతాన్ని పోషించగల సమర్థత కలిగి ఉండేటువంటి వారు. మేము ఇంతవరకు ఈ యొక్క భైరవ నాయన్ గారు పుత్రులు కానీ, మా సోదరుడు కానీ, నేను కానీ, బొడ్డు పరశురాముడు గారు కానీ, పరశురాముడు గారి అబ్బాయి కానీ ఈ గ్రామం శ్రేష్ఠ వారు కోరుకుని గ్రామాన్ని ఏ బాధలు లేకుండా వెళ్ళాలన్న సంకల్పపరులయ్యే విధానాల్లో ఉంటాం. కానీ ఇవన్నీ చక్కబెట్టుకుంటూనే ఈ యొక్క అసలు గురు సిద్ధాంతాన్ని అనుసరించి ప్రయాణం చేసినటువంటి మహనీయులు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు వాళ్ళ మాటల ప్రకారం వాళ్ళు ఏ బాటలో అయితే ప్రయాణం చేసి గమ్యాన్ని చేరున్నారో అదే బాటలో మేము కూడా ప్రయాణం చెప్తే ఆ భాగ్యం నాకు దొరుకుతుందన్న సంకల్పం మీద మనం ముందుకెళ్తున్నాం. కానీ ఏరుగా ఏమి లేదు. జై బోలో సద్గురు మహారాజుకి జై గురు.